అరుణాచలం వెళ్ళిన ప్రతిసారి కూడా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాను. ఈసారి ఏం తెలుసుకున్నానో తెలుసా? అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయ్యాక పచ్చాయమ్మన్ టెంపుల్ దర్శించుకుంటేనే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు అని తెలుసుకున్నాను. ఈ టెంపుల్ చూసారా ఎంత అందంగా ఉందో. ఈ పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా మనకి టెంపుల్ బయట ఉంటాయి. వీళ్ళందరూ కూడా కాపలా కాస్తూ ఉంటారు అని విన్నాను. ఇక్కడ అమ్మవారు ఆకుపచ్చ రంగులో ఉంటారు. ఎంత పవర్ఫుల్గా ఉన్నారో తెలుసా? అలాగే ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనము ఆకుపచ్చ రంగు కుంకుమ ఒకటి మనకి బయట దొరుకుతుంది. అది తీసుకువెళ్ళి అమ్మవారి దగ్గర పూజ చేయించి మనం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండాలి. ఇది మనకి సౌభాగ్యాన్ని ఇస్తుంది అని నేను నండూరి గారి స్పీచ్లో కూడా విన్నాను. సో మీరు ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు పచ్చయ్యమ్మ టెంపుల్ని ఖచ్చితంగా చూసిరండి. మీరు గూగుల్ మ్యాప్స్లో పచ్చయ్యమ్మ టెంపుల్ అని కొడితే చాలా దగ్గరగా చూపిస్తుంది. నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. గిరి ప్రదక్షిణ ఎండింగ్లో కూడా ఉంటుంది కాబట్టి మీరు దర్శించుకొని టెంపుల్కి వెళ్ళొచ్చు.